బ్రేకింగ్ చూస్తున్నాం. తాడేపల్లిగూడెం వేదికగా టీడీపీ జనసేన ఉమ్మడి సభ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. రెండు పార్టీలకు చెందిన నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పొత్తు కుదిరిన తర్వాత తొలిసారిగా రెండు పార్టీల నేతలు పాల్గొంటున్న సభ ఇదే. దీన్ని రెండు పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ఉమ్మడి సభలో రెండు పార్టీలకు చెందిన నేతలు ఏం మాట్లాడతారు, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది ఆసక్తిని రేపుతుంది. ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు ఆయా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ప్రజాస్వామ్య పరిపాలన సాధిద్దాం కంటిరా ఓటుకు నోటన్నోటిని దాటుకుపోదామురా పాతికేళ్ల ప్రస్థానం ప్రజలకు వివరించరా జాతి కొరకు నీతి కొరకు సైనికులం మనమురా జనసేనను గెలిపిస్తే జనహితమవుతుందిరా జనకర 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 సోదరా జనసేన పిలుస్తోంది జనగణమై కదలిరా. తరాలెన్ని మారుతున్న కలరాతను మారలే ఏ తలమాటల మూటను మురికి నీటి బుడగలే రాజకీయ వ్యవస్థను రాచరికం చేశారు. ప్రశ్నించే గొంతులపై దౌర్జన్యం ఏమిటి సేకరించి దోచుకున్న భూములేడబోయెనో గతాకోరు కంపెనీల చిరునామా ఏడనో. తాడేపల్లిగూడెం వేదికగా టీడీపీ జనసేన ఉమ్మడి సభ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. రెండు పార్టీలకు చెందిన నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పొత్తు కుదిరిన తర్వాత తొలిసారిగా రెండు పార్టీల నేతలు పాల్గొంటున్న సభ ఇదే. దీన్ని రెండు పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ఉమ్మడి సభలో రెండు పార్టీలకు చెందిన నేతలు ఏం మాట్లాడతారు, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది ఆసక్తిని రేపుతుంది. ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు ఆయా పార్టీల శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మోటెందుకు జాతి సొత్తు దోచుకునే హక్కెవ్వరు ఇచ్చెను ప్రాజెక్టుల పేరు చెప్పి ప్రచారాలు ఎందుకు ప్యాకేజీల పేరు చెప్పి పైసలేమి చేసెను గుడిబడి ఆరోగ్యం వ్యాపారం అయ్యను లక్షలు కొట్టని చెప్పి దోచుకు తింటున్నారు. వ్యవస్థలను నిలబెట్టే మూలాలను వెతుకుదాం ప్రజాస్వామ్య వ్యవస్థను సాధించి తీరుదాం. జనకర జన 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 జనకర 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 సోదరా జనసేన పిలుస్తోంది జనగణమై కదలిరా. చిన్నమ్మ శ్రీశైలమ్మ
జరిగే బహిరంగ సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి, అక్కడ సభకి ఎంతమంది చేరుకున్నారు? తిలక్, మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి తొలి బహిరంగ సభ, ఉమ్మడి బహిరంగ సభ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే జనసేన తెలుగుదేశం పార్టీ అధినేతలు ఇద్దరు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి ప్రజలు హాజరవుతున్నారు. అయితే ఈ సభ ద్వారా ప్రత్యేకంగా ఉభయ గోదావరి జిల్లాలను క్లీన్ స్వీప్ చేయాలనే ఆలోచనతోనూ ఇక్కడ ఈ సభను ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జరగవలసిన ఈ సభ కొంచెం ఆలస్యపోతోంది. ఎందుకంటే ఈ ఉదయం నుంచి కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొంత జనాల రాక కూడా కొంచెం అనుకున్న స్థాయిలో రాకపోవడంతో కొంచెం చల్లబడే వరకు వెయిట్ చేస్తున్నారు. 4 గంటలకే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకుని వాళ్ళు బస్సులో వెయిట్ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారని ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే సభా ప్రాంగణం అంతా కూడా జనంతో కిటకిటలాడుతోంది. ఈ టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత, తొలి విడత జాబితా అనౌన్స్ చేసిన తర్వాత ఇదే అతిపెద్ద బహిరంగ సభ కావటం, దాంతో పాటు తెలుగుదేశం జనసేన కూటమి ఇద్దరు కలిపి ఉమ్మడి బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో ఈ సభ ద్వారా ప్రజలకు ఏ విధమైన సందేశం ఇస్తారు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కిరణ్మయి, అయితే తిలక్, పొత్తు కుదిరిన తర్వాత ఇరు పార్టీల నేతలు అయితే కలిసి జరిపించబోయే తొలి సభ అయితే ఇది. సభలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు? ఖచ్చితంగా ఇప్పటికే వైసీపీ కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇప్పటికి వారు కూడా సిద్ధం పేరుతోటి సభలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఇప్పటి వరకు రా కదిలిరా పేరుతోటి తెలుగుదేశం పార్టీ కూడా అనేక సభలను అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో నిర్వహించింది. అయితే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల శంకారావం లాగా ఈ సభ ఉండబోతోంది అని చెప్పేసి తెలుగుదేశం జనసేన శ్రేణులు అనుకుంటున్నాయి. ఈ సభ ద్వారా తెలుగుదేశం జనసేన కూటమి ఇప్పటికే ప్రకటించిన సీట్లు, ఇంకా మిగిలిన సీట్లు ప్రకటించిన తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ బహిరంగ సభల ద్వారా ఏ అంశాలు చర్చించాలి, అదే విధంగా ఉమ్మడి మేనిఫెస్టో ఏ విధంగా ఉండాలి అనే అంశంపై కూడా రెండు పార్టీల నేతలు సమన్వయ సమావేశంలో చర్చించుకున్నారు. ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టో అంశాలను కూడా ఈ సభ అనంతరం ప్రకటించే అవకాశం ఉంది. ఈ సభ అనంతరం కూడా చంద్రబాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ తోటి పొత్తు విషయంలో ఒక స్పష్టత రావడం కోసం నేరుగా 1-2 రోజుల్లో ఢిల్లీ వెళ్లి ఆ పొత్తుల అంశాలను కూడా ఖరారు చేసుకునే అవకాశం ఉంది అని పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఎన్నికలకు వెళ్తుంది అని చెప్పేసి ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రచారం జరగడం, అందుకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. అయితే 1-2 రోజుల్లో కూడా బీజేపీ తోటి పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సభ ద్వారానే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అత్యధిక స్థానాలు గెలిపించాలి అని ఈ కూటమి ఎక్కువ ప్రయత్నాలు చేస్తోంది. కిరణ్మయి, అయితే తిలక్, ఈ సభలో ఖచ్చితంగా బీజేపీతో పొత్తు ఉండే అంశంపై ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? బీజేపీ తోటి అంటే ఇక అధికారికంగా బీజేపీ పూర్తి స్థాయిలో ప్రకటించకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా 3 పార్టీలు కూటమితో కలిసి ఎన్నికలకు వెళ్తారు. ఆ దిశగా అన్ని ప్రయత్నాలు పూర్తిగా సాగుతున్నాయి. అయితే బీజేపీ అధిష్టానం నుంచి పూర్తి స్థాయి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతనే వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే మొన్న లిస్టులు ప్రకటించిన తరుణంలో ఖచ్చితంగా 3 పార్టీలు కలిసే వెళ్తాయి అని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. దాంతో ఖచ్చితంగా జనసేన, బీజేపీ, అదేవిధంగా తెలుగుదేశం కూటమి 3 కలిపి రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టమవుతోంది. కిరణ్మయి, అయితే తిలక్, అభ్యర్థుల లిస్టు ప్రకటించిన తర్వాత ఇరు పార్టీల నేతలు అయితే కొంత అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. ఈ సభలో అయితే వాళ్ళకు కొంత ఊరట లభించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా కొంత ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ఎక్కువ స్థానాలు ఆశిస్తోంది. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలను క్లీన్ స్వీప్ చేయాలి అన్నదే జనసేన, తెలుగుదేశం లక్ష్యంగా కనపడుతోంది. కాబట్టి ఈ ఉభయ గోదావరి జిల్లాల్లోనే జనసేనకు అత్యధిక బలం ఉంది అని భావించిన నేపథ్యంలో ఎక్కువ సీట్లు ఇక్కడే ఈ ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ స్థానాలు వాళ్ళు ఆశిస్తున్నారు. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలందరూ కూడా
తమ తమ స్థానాలను కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వారందరినీ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటికి పిలిపించుకుని వారిని బుద్ధిగించే ప్రయత్నం చేస్తారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు సముచిత గౌరవం కల్పిస్తాము, మిమ్మల్ని ఎక్కడ ఎలా వాడుకోవాలో అవన్నీ కూడా మేము పార్టీ ఈ సేవలను ఉపయోగించుకుంటుందని వారిని సముదాయించడం జరుగుతోంది. అయితే కొంత చంద్రబాబు వారందరినీ సముదాయించడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా సంతృప్తి చెందుతున్నాయి. పార్టీ సీనియర్లు కూడా సంతృప్తి చెంది చంద్రబాబు మాటలతోటి సంతృప్తి చెంది వారు ఎన్నికల రంగంలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే మొత్తం మీద ఈ సభ ద్వారా పూర్తి స్థాయిలో ఉభయ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం జనసేన కూటమి బలపడే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే తిలక్ అధికార పక్షం వైపు ఓట్లు చేయకూడదు అనే అంశంతోనే పొత్తు అంశం అనేది తెరపైకి వచ్చిందని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఈ బహిరంగ సభలో అయితే జన సైనికులకు అర్థమయ్యేలాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అనేవి ఉంటాయనుకోవచ్చా? ఖచ్చితంగా ఈ గతంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఒక్క సీటు కూడా అధికార పక్షానికి రానివ్వకూడదు అని చెప్పేసి ఆయన శపథం చేశారు. అందులో భాగంగానే ఆయన ఆ వ్యూహాలన్నింటినీ కూడా ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఉభయ గోదావరి జిల్లాల్లోనే పట్టున్న జనసేన అత్యధిక స్థానాలను వారు కోరుతున్నారు. అందుకు తెలుగుదేశం కూడా సానుకూలంగా స్పందించి జనసేన అధినేతకు ఆయనకు పట్టున్న ప్రాంతాల్లో సీట్లు కేటాయించడం కూడా జరుగుతోంది. అందులో భాగంగానే తొలి ఉమ్మడి సభ ఉభయ గోదావరి జిల్లాలోనే, అంటే ఉభయ గోదావరి జిల్లాలకు నడిబొట్టుగా ఉన్న తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లోనే ఈ సభ నిర్వహించడం కూడా వ్యూహంలో భాగంగానే మనం ఊహించవచ్చు. కిరణ్మయి. రైట్ తిలక్, థ్యాంక్ యూ.